ఈ 2024 ఎన్నికలు కావచ్చు, దానికంటే ముందు నుంచి రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రజాస్వామ్యం కాపాడాలని ఓవైపు, ప్లస్ అవినీతిపరుడైన ఆదానికి, అంబానీకి, ముఖ్యంగా ప్రధానంగా అయితే ఆదానికి మోడీ సపోర్ట్గా ఉన్నాడు, మోడీని అరెస్ట్ చేయాలి, ఆదానిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు. నిన్న ఈ అరెస్ట్ విషయం లేదా ఇట్లా ఒక కేసు అయ్యింది అనే వార్త రాగానే ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. అయితే ఎట్ ఏ టైం అదే విషయంలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతోన మళ్ళీ ఆదాని ఏదైతే ముఖ్యమంత్రి ప్రస్తుత రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు దావోస్ ఒప్పందం కానీ ఇవి ఇంకో చర్చకు దారితీసినాయి. అంటే ఇక్కడ ఎవరిని నమ్మాలి, ఎవరు మోసపోతున్నారు అని అంటే మీరేం చెప్తారు? పొద్దున్న లేస్తే మీ పార్టీ ప్రెసిడెంట్ అయిన రాహుల్ గాంధీ గారు అదాని కాదు, ఆయన మోదాని, మోడీ ప్లస్ అదాని కలిస్తే మోదాని మొత్తం భారతదేశ సహజ వనరులని కొల్లగొడుతున్నాడు. ఎయిర్పోర్ట్లు, నౌకాదళ పోర్ట్లు, నేవీ పోర్ట్లు, సముద్ర పోర్ట్లు అన్నీ కూడా ఆయన తీసేసుకున్నాడు. అసలు మోడీ బినామీ ఈయన. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమే అదాని ఎదగడానికి మోడీ కారణం అని చెప్పి పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ చెప్తుంటే, అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు అదానిని తిట్టి, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అదాని పెద్ద దొంగ అని చెప్పి తిట్టి ధర్నాలు చేసి రాస్తారోకాలు చేసి అదే అదాని కంపెనీ కోసం దావోస్లో 12,000 కోట్ల ఒప్పందాలు చేర్చుకున్నారు. సరే, ఒక ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి పెట్టుబడులు సేకరించడం కోసం పోయిండు అనుకుందాం. ఓకే, ఫస్ట్ నైతికంగా మోరల్గా తప్పది. సెకండ్, ఈ జనవరిలో పోయిన వీళ్ళు ఒక 4-5 రోజులు మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల డబ్బులతోటి విదేశాలకు పోయారు. వీళ్ళు ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారు, ఆ ఒప్పందాల విలువ ఎంత, ఆ ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుంది, ల్యాండ్ ఇస్తుందా, వాటర్ ఇస్తుందా, కరెంట్ ఇస్తుందా, సబ్సిడీ రూపంలో ఏమిస్తుంది, దీనివల్ల ఎంతమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తున్నాయి, పరోక్షంగా ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ డీటెయిల్డ్ ఎంఓయూ అనేది రేవంత్ రెడ్డి ఆదాని కూతురో రేవంత్ రెడ్డి మనవడో పెళ్లి సంబంధం కాదు కదా, అది వాళ్ళిద్దరి ప్రైవేట్ వ్యవహారం కాదు, అది ఓపెన్ డాక్యుమెంట్. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఆ ఎంఓయూని ఎందుకు బయటపెట్టలేదు? ఇంకొకటి, ఇప్పుడు ఆదాని నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ దేశంలో ఉన్న సిమెంట్ కంపెనీలన్నీ మింగే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ రామన్నపేట ప్రాంతంలో సిమెంట్ కంపెనీలు వద్దు, కలుషితం అవుతుంది, ఇక్కడ నీరు కలుషితం అవుతుంది, గాలి కలుషితం అవుతుంది, భూమి కలుషితం అవుతుంది అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయినా కూడా అక్కడ బలవంతంగా తీసుకుంటున్నారు సిమెంట్ కంపెనీ, అంబుజా సిమెంట్ కంపెనీ. సిమెంట్ కంపెనీ పెట్టడమే కాకుండా అక్కడ ఉన్న సున్నప్రాయ నిల్వలు ఉన్నాయి, అపారమైన సున్నప్రాయ నిల్వలు. ఆ సున్నప్రాయ నిల్వలు కూడా కొన్ని వేల ఎకరాలు తీసుకోబోతున్నారు, అది బయటకు చెప్పట్లే. ఓకే, ఇప్పుడు ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేయడానికి ఆదానికి ఏం సంబంధం? అంటే ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేసే శక్తి మన తెలంగాణ ప్రభుత్వానికి లేదు, భారత ప్రభుత్వానికి లేదు, ఆదానికి మాత్రమే ఉందా? దానికి లింక్ నిజంగానే అంటేనే దాల్మే కుచ్ కాలా హే. అంటే ఇక్కడ పవర్ సెక్టార్ని, డిస్కమ్లను కూడా ఆదానికి అప్పచెప్పబోతున్నారు అనేది ఓపెన్ సీక్రెట్. ముందు ఒకటి వదిలేరు, ఓల్డ్ సిటీలో అయితే చాలా మంది బిల్లులు కట్టరు, అదొక సాకు చెప్పి ఆదానికి ఏం సంబంధం? తెలంగాణలో కరెంటు బిల్లులు వసూలు చేసే కాంట్రాక్టు అది లాభదాయకమైన కాంట్రాక్టా? అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తేనే చేస్తారా? డిస్కమ్లని అమ్మేయడానికి కుట్ర జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆదాని దేశం అంతా దోచుకొని నాకేం సంబంధం, నేను మాత్రం ఆయన దగ్గర పిక్ పాకెటింగ్ 100 కోట్లు అయితే కొట్టేసిన కదా అని ఏదో వాడు 100 లక్షల కోట్లు దోచుకొని 100 కోట్ల కోట్లు దోచుకొని నాకేం సంబంధం, నాకైతే ఒక 100 కోట్లు విరాళం ఇచ్చిండు, నేను ఒక 12,000 కోట్లు తెలివిగా చూసినవా ఎట్లా చేసినావు, నేను ఆదాని అందరి దగ్గర దోచుకుంటే నేను ఆదాని దగ్గర కొట్టేసిన అన్నట్టు చెప్పిండు. పిచ్చి తుగ్లక్ స్టేట్మెంట్ అది. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి సహజ వనరులని ఎవరికి అప్పగిస్తున్నావు, ఈ సున్నప్రాయ నిల్వలని? ప్లస్ ఒకవైపు నీ పార్టీ ప్రెసిడెంట్ వీడు దొంగ 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 అని చెప్పి నీ పార్టీ చెప్తుంటే, ఆ రాహుల్ గాంధీ చెప్పేదానికి విరుద్ధంగా నువ్వు ఆ దొంగ చేతికే తాళం చేతులు ఇచ్చి మా రాష్ట్రంలో ఉన్న సిమెంట్ నిల్వలన్నీ దోచుకో, ఇంకా డేటా సెంటర్ ఆదాని తప్ప ఎవడు పెట్టలేడు, ఆదాని ఒక పెద్ద సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎక్స్పర్ట్ ఆయన. అంటే చెప్పడానికి ఇప్పుడు వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు అన్నట్టు ఆయన మహారాష్ట్రలో 30-40 కోట్ల రూపాయలు విరాళం ఇస్తేనే రాహుల్ గాంధీ అంటున్నాడు, ఒక ఆదాని అనేటోడు 30 కోట్లు 40 కోట్లు ఎందుకు విరాళం ఇస్తాడు, 30 కోట్లు ఇచ్చి 30,000 కోట్లు దోచుకుంటాడు, వీడు పెద్ద దొంగ, దేశద్రోహి, సహజ వనరులను దోచుకున్న దొంగ, అడ్డంగా దేశాన్ని దోచుకున్న నీచుడు అని రాహుల్ గాంధీ చెప్తుంటే, మరి 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిండట. మన దగ్గర 2,75,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది, దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ. 100 కోట్లు ఆదాని ఇస్తే మనం సమరపడుతున్నాం. ఇప్పుడు ఒక మామూలు కెన్యా లాంటి పేద దేశం కూడా
కొన్ని వందల కోట్లు వేల కోట్లు నష్టపోతున్నామని తెలిసినా కూడా ఆదాని తోటి చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంది. ఆదాని కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. రాహుల్ గాంధీ ఏమని డిమాండ్ చేయాలి? రేవంత్ రెడ్డిని ఇమీడియట్ గా ఆర్డర్ చేయాలి. ఆదాని కంపెనీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేయాలి. సెకండ్, ఆదాని కంపెనీని తెలంగాణలోకి అడుగు పెట్టద్దు, బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ప్లస్ దీని మీద నష్టపరిహారం కూడా కోరాలి. నువ్వు ఇన్ని తప్పుడు చేసి కాబట్టి మాకు ఇబ్బంది అయింది, మాకు టైం వేస్ట్ అయింది అంటే ఇది చేస్తే అప్పుడు రాహుల్ గాంధీ చెప్పేది కరెక్ట్. లేకపోతేనేమో మహారాష్ట్రలో దొంగ ఆదాని, తెలంగాణకు వస్తే దొరెట్లయితాడు? మహారాష్ట్రలో తప్పు, తెలంగాణలో ఒప్పెట్లయితాడు? దాటగానే సేమ్ కదా.